హలో గైస్, మీరు చూస్తున్న తెలుగు మూవీ రివ్యూ ఛానల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం రివ్యూలోకి వెళ్ళిపోతాం. బబుల్ గమ్ మూవీ. సుమా కనకాల గారి కొడుకు రోషన్ కనకాల. సో ఫస్ట్ మూవీ అతనిది. ఈ మూవీ అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. అండ్ రవికాంత్ గారి డైరెక్టర్, కృష్ణ హీజ్ లీలా కావచ్చు, అండ్ క్షణం మూవీ కావచ్చు, అడివిశేష్ గారిది. అండ్ ఆ మూవీస్ చాలా మంచి డైరెక్టర్. మూవీస్ కూడా అతని పాతవి కూడా చాలా బాగుంటాయి మూవీస్ అయితే మాత్రం. సో ఈ మూవీ కూడా తీయడం జరిగింది. అండ్ కొత్త హీరో సుమా కొడుకు. మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఓకే, పర్లేదు, అంటే చూడొచ్చు. వన్ టైం వాచ్ అనమాట. మరీ సూపర్ కాదు, మరీ లో కాదు, వన్ టైం వాచ్. ఒకసారి అయితే ఈ మూవీ అయితే చూడొచ్చు. ఈ మూవీ ప్యూర్ లవ్ స్టోరీ, మొత్తం లవ్ స్టోరీ అనమాట ఈ మూవీ మొత్తం. అంటే ఇంతకుముందు సినిమాలు ఇంతకుముందు మూవీస్ కూడా రవికాంత్ గారి డైరెక్టర్, ఇంతకుముందు మూవీస్ కూడా లవ్ స్టోరీసే, మ్యాక్సిమం లవ్ స్టోరీసే ఉన్నాయి. 3-4 ఉంటాయి. భానుమతి ఒక మూవీ ఉంటుంది, భానుమతి కృష్ణ ఏదో మూవీ ఉంటుంది. అండ్ క్షణం అండ్ కృష్ణ హీజ్ లీలా ఓటీటీ రిలీజ్ అయినాయి ఇవి. క్షణం ఒకటి థియేటర్లో రిలీజ్ అయినట్టున్నాయి. సో ఇతను ఓల్డ్ మూవీ చూసుకున్నా కానీ అన్ని లవ్ స్టోరీస్. అండ్ ఇది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అనమాట, బబుల్ గమ్ మూవీ. సో బబుల్ గమ్కి ఆ టైటిల్కి ఈ మూవీకి ఏమైనా సంబంధం ఉందంటే ఏమీ లేదు. ఆ టైటిల్ మరి దేనికోసం పెట్టారో తెలియదు, కానీ ఆ బబుల్ గమ్కి ఆ బబుల్ గమ్ టైటిల్కి మూవీకి ఎలాంటి సంబంధం అయితే లేదు. జస్ట్ క్యాజువల్గా పెట్టినట్టు అనిపించింది బబుల్ గమ్. అంటే నాకేమర్థమైందంటే బబుల్ గమ్ ఒక లవ్ అనేది అంటుకుంటే అది వదలదు అనేది అయితే నాకైతే ఆ బబుల్ గమ్ అర్థమైంది. బబుల్ గమ్ మనకు అంటుకుంటే వదలదు కదా, సో లవ్ కూడా అంటుకుంటే వదలదు అన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది. అండ్ మూవీ కూడా పర్లేదు, ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. ప్యూర్ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. అంటే నీకు ఇంటర్వెల్ బ్యాంక్ తప్పితే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించదు. జస్ట్ ఆ లవ్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనకి ఎంత ఇంట్రెస్ట్ అనిపించదు. బట్ ఇంట్రెస్ట్ లేకపోయినా కామెడీ బాగా పెట్టారు. కామెడీ మాత్రం చాలా బాగుంది. మెయిన్లీ ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్కి, హీరో ఫాదర్ అండ్ హీరోకి జరిగే మధ్య సంభాషణలో కామెడీ చాలా బాగుంటుంది. తెలంగాణ లాంగ్వేజ్ యూజ్ చేసి అలా మాట్లాడడం అసలు చాలా బాగుంటుంది. కామెడీ మనం బాగా ఎంజాయ్ చేస్తాం, నవ్వుకుంటాం ఫస్ట్ హాఫ్ మొత్తం. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది. అండ్ మనకంతా అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంక్ కాంచి ఇంకా స్టోరీ అనేది మారిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇంకా మొత్తం ఫుల్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ మనకి బాగున్నట్టు అనిపిస్తుంది. మనకి ఫస్ట్ హాఫ్ బోరింగ్గా ఉన్నా అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏం లేదు, ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక డబ్బు లేని అబ్బాయి, ఒక డబ్బున్న అమ్మాయి లవ్ చేసి ప్రేమించుకోవడం. సో వాళ్ళ మధ్య వచ్చే సిచ్యువేషన్స్ కానీ అవన్నీ, అంటే డబ్బున్న అమ్మాయికి ఫ్రెండ్స్ కానీ, అంటే ఈ డబ్బు లేని అబ్బాయికి ఫ్రెండ్స్ కానీ. సో వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చే ఆ డబ్బుకి ఆ మధ్యలో ఉంటుంది కదా ఆ మనీ మధ్య వచ్చే కొన్ని సిచ్యువేషన్స్, ఆ లవ్ అనేది కొంచెం గ్యాప్ రావడం. సో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సేమ్ ఇంతకుముందు ఒక సినిమా ఉంటుంది, ఏదో పేపర్ బాయ్ సినిమా ఉంటుంది, సేమ్ ఆ తరహాలోనే అమ్మాయికి ఏమో డబ్బు ఉండటం, అబ్బాయికి ఏమో డబ్బు లేకపోవడం. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశారు, ఎలా గడిచాయి, వాళ్ళ మధ్య లవ్ అనేది బాండ్ ఎంత సక్సెస్ అయింది ఏంటి అనేది ఈ మూవీ. సో మూవీ కూడా సెకండ్ హాఫ్ నుంచి అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకు బోరింగ్గా ఉంటుంది. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది అయితే ఏమీ లేదు. జస్ట్ లవ్ మీద అంటే ఒక పాయింట్ చెప్పడం జరిగిందనమాట ఈ మూవీలో. లవ్వే కాదు ముఖ్యం, కెరీర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కెరీర్ ఇంపార్టెంట్, కెరీర్ తర్వాత ఏదైనా మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ పాయింట్ అయితే ఈ మూవీలో చెప్పడం జరిగింది. ఓకే, అదొక్క పాయింట్కి మనం ఈ మూవీ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇంట్రెస్టింగ్గా సాగాలంటే సెకండ్ హాఫే. ఫస్ట్ హాఫ్ మనకి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అనిపించదు, బోరింగ్గా ఉంటుంది. కామెడీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. మెయిన్ వాళ్ళ ఫాదర్కి అసలు పిచ్చ కామెడీ ఉంటుంది. వాళ్ళ ఫాదర్కి కానీ సన్నికి కానీ మధ్య జరిగే సంభాషణ కామెడీలు చాలా బాగుంటుంది. కానీ ఫాదర్కి సన్నికి ఉన్న బాండ్ కూడా అంతే బాగా చూపించారు. అండ్ ఒక ఫ్రెండ్లీ, అంటే ఫాదర్ సన్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అది మాత్రం బాగా చూపించారు. వాళ్ళిద్దరి మధ్య కామెడీ బాగుంది. అండ్ లవ్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది. అంటే మనం ఇదివరకు చూసిన మూవీస్లోనే కొత్తగా అయితే మనకేం అనిపించదు, మొత్తం పాతదే మనకి ఇదివరకు చూసిన మూవీస్లోనే. జస్ట్ అంటే అంత క్యాజువలే, మనకి కొత్తదనంగా అయితే మనకేం అనిపించదు. ఓకే, వన్ టైం వాచ్ అనమాట ఈ మూవీ. అండ్ ఈ మూవీ రోషన్ గారు మాత్రం ఏందో డిసప్పాయింట్ అనిపించింది. అంటే ఫస్ట్ మూవీయే కదా, ఫస్ట్ మూవీ. సో కొంచెం బెటర్గా చూజ్ చేసుకుంటే బాగుండేదేమో అన్న నా ఫీలింగ్ అయితే మాత్రం. అండ్ రోషన్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఫస్ట్ మూవీతోనే చాలా బాగా చేశారు యాక్టింగ్. దాని మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి కానీ
యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. ఎక్కడ మనకి మైనస్ అయితే నాకైతే అనిపించలేదు. యాక్టింగ్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ హర్ష సాయి గారు వాళ్ళ కామెడీ బాగుంటుంది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ కామెడీ మాత్రం బాగా పెట్టారు. లవ్ స్టోరీ అవన్నీ పాతది కాబట్టి కామెడీ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ అయితే మాత్రం అది. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే హీరో సూపర్ అండ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ డైరెక్టర్ గారు కొంచెం కొత్తదనం ఏదన్నా తీసుకుంటే బాగుండేది. ఒకే తరహాలో మూవీస్ అనేది తీస్తూ ఉన్నాడు. సో కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ మంచి డైరెక్టర్. ఇంతకుముందు మూవీస్ కూడా చాలా బాగుంటాయి. కృష్ణ ఈజ్ లీలా కానీ, క్షణం కానీ మూవీస్ బాగుంటాయి. బట్ కొంచెం కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఏం బాగాలేదు, ఒక 3 పాటలు ఏమో ఉంటాయి. సో సాంగ్స్ అయితే అసలు బాగా. బీజిఎం కూడా మనకి క్లైమాక్స్లో బాగుంటుంది, అంతేగాని మిద్దలో మనకి ఎక్కడ బాగున్నట్టు అనిపించదు. బీజిఎం కూడా క్లైమాక్స్కి వెళ్తేనే, క్లైమాక్స్లో మంచి బీజిఎం అయితే బాగుంది. ఇంకా అదొకటి చెప్తే నాకు మ్యూజిక్ పరంగా అయితే డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, ఫ్యామిలీతో అయితే ఎందుకంటే వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. కొంచెం లవ్ స్టోరీ కదా, ఈయన మూవీస్ అని అంతే ఉంటాయి. రవికాంత్ గారి మూవీస్ మాత్రం కొంచెం వల్గారిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో వల్గారిటీ మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఫ్యామిలీతో అయితే చూడలేం. ఓన్లీ ఈ మూవీ యూత్కే నచ్చుతుంది. ఫ్యామిలీకి కానీ అలాంటి వాళ్ళకైతే మాత్రం, మాస్ పీపుల్కి కానీ అలాంటి వాళ్ళకైతే ఏం నచ్చదు ఈ మూవీ అయితే మాత్రం. ఓన్లీ యూత్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ మూవీ ఫ్యామిలీ అయితే చూడకూడదు. ఇది అండి ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.